ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. కొద్ది సమయము దేవుని వాక్యమును మనము ధ్యానము చేద్దాము. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనము నుండి 31వ వచనము వరకు మనము చదువుకోవాలి. అదంతా చదివి మన సమయమును వృధా చేయకుండా 2 మాటలను చదువుకొని వాక్యపు వివరణలోనికి మనము వెళ్దాము. 13 నుంచి 17 వచనాలు, తర్వాత 30-31 వచనాలు మనం చదువుదాం. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను మార్గము అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. 30-31 వచనాలు కూడా చదువుతున్నాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగములో నుండి నాతో మా అందరితో మాట్లాడండి. వింటున్న వారి హృదయాలకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థన, మా విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మా ఈ పరిచర్య కొరకు యూట్యూబ్లో మెసేజెస్ అప్లోడ్ చేయటానికి కానీ ఎడిటింగ్ చేయటానికి కానీ ఒక ల్యాప్టాప్ అవసరమే ఉంది. దాదాపు 2010లో ఒక ల్యాప్టాప్ కొన్నాను. అది ఇప్పటి వరకు 14 సంవత్సరాల సర్వీసు. అది ఇప్పుడు దాకా చాలా చక్కగా పనిచేసింది, కానీ దానికి వయసు అయిపోయింది, పని చేయట్లేదు. కొత్త ల్యాప్టాప్ కావాలి. ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తున్నానంటే ఎవరైనా ప్రేరేపించబడతారేమో అన్న ఉద్దేశమే. ప్రభు చిత్తమైతే ఎవరైనా ప్రేరేపించబడితే స్పాన్సర్ చేస్తారనే ఆశతో ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. ఇక్కడ చదవబడినటువంటి సందర్భము మనందరికీ బాగా సుపరిచయమైనటువంటి సందర్భము. యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచిన దినమున, అనగా ఆదివారము మృతుల్లోంచి లేచిన ఆ దినముందే ఒక 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచున్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళుచు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటున్నారంట. వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏమిటంటే, నజరేయుడైన యేసుక్రీస్తుని ఏ విధముగా అన్యాయపు తీర్పు తీర్చారు, ఏ విధముగా ఆయనను సిలువకు అప్పగించారు, ఆయన ప్రాణమును తీశారు. ఇది ఘోరాతి ఘోరమైన విషయాలు. ఇంతవరకు మన దేశంలో, మన ప్రాంతంలో ఇటువంటిది జరగలేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి తీర్పు తీర్చి యేసు ప్రభువుని మరణమునకు అప్పగించారు అని వారు సంభాషించుకుంటూ వెళ్తూ ఉండగా యేసు ప్రభు వారితో తాను కూడా దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను అని వ్రాయబడి ఉంది. వాస్తవానికి వారి కన్నులు మూయబడకపోతే ఆయనను గుర్తుపెట్టేవారు. అరే, మనం మాట్లాడుకుంటుంది యేసు ప్రభువును గుర్చే, ఆయన సజీవుడుగా ఉన్నాడు, మనతో పాటు నడుస్తున్నాడే, మాట్లాడుతున్నాడు,
అని గుర్తుపట్టే అవకాశం వారికి ఉన్నది. కానీ వారు గుర్తుపట్టకుండానట్లు వారి కన్నులు దేవుడే మూసేశాడు. ఎందుకు మూసేశాడు అనేది మనం నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైన పాఠం. మరలా అదే అధ్యాయం మనం చదువుకుంటూ వస్తే 30-31 వచనములలో వారితో సంభాషించుకుంటూ వెళ్ళిన తర్వాత పొద్దుపోతుంది, ఇక ఇంకేమెళ్తాలో ఉండు మాతో పాటు బస చేసి అని చెప్పి యేసు ప్రభుని వారితో పాటు బసకు కూర్చున్నప్పుడు వారితో పాటు ఆయన భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అని ఉంది. అంటే వారి కన్నులు కొద్ది సమయము మాత్రమే మూయబడింది. సేమ్ డే వారు సంభాషించుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారికి ప్రత్యక్షమైనప్పుడు యేసు ప్రభువుని గుర్తు పట్టకుండా వారు కన్నులు మూయబడ్డాయి. పొద్దుపోతున్న సమయంలో వారు కన్నులు తెరవబడ్డాయి. ఈ కొద్ది సమయము ఎందుకు వారి కన్నులను దేవుడు మూసివేశాడు, ఏ కారణం చేత ఆయన కన్నులను దేవుడు మూసివేశాడు అనే పాయింట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అది నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఇక్కడ మనము గమనిద్దాము, ఎందుకు వారి కన్నులు మూయబడ్డాయి, ఎందుకు వారి కన్నులు తెరవబడ్డాయి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ప్రథమముగా దేవుడు ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠమును మనకు నేర్పించాలి అని ఆశపడుతున్నాడు. అది ఏమిటి అనంటే, వారు కన్నులు తెరిసే ఉంటే కనుక మూయబడకుండా యేసు ప్రభువుని గుర్తించేవారు, ఆయన చెప్పినట్లుగానే మృతుల్లో నుంచి లేచాడని నమ్మేవారు. నమ్మి ఆయన స్తుతించేవారు, ఆరాధించేవారు. వాళ్ళ ఆనందం ఇంతంత కాదు, ఆ ఆనందంతో ఇతరులకు పోయి చెప్పుండేవారు. కానీ ఇక్కడ వారు కన్నులు మూయబడటానికి గల ప్రధాన కారణం ఏమిటి అనంటే, ఆ తర్వాత వచనాలు అంటే 17వ వచనము నుండి 29 వరకు వారి మధ్యన జరిగిన సంభాషణ అంతా మనకు క్లుప్తంగా ఇక్కడ రాయబడింది. ఏమి రాయబడింది అనంటే 17వ వచనంలో, ఆయన మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముక్కలై నిలిచిరి. వారిలో క్లేయోపా అనువాడు యెరూషలేములో బస చేసి ఉండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగాను. ఏవయ్యా, నువ్వు యెరూషలేములోనే ఉంటున్నట్లున్నావు, చూస్తుంటే నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదు, అసలు ఏం జరిగిందో, కళ్ళు మూసుకున్నావు, అసలు ఏం జరుగుతుందో నీకు గమనించుకోలేదా? నీకు ఒక్కడికే తెలియదా విషయం? దేశమంతా తెలుసు, ఆ ఉన్న పట్టణం అంతా తెలుసు, అక్కడ ఉన్న వారందరికీ ఏం జరిగిందో తెలిసి నీకు ఒక్కడికే తెలియదా అని సమాధానం ఇచ్చారు. యేసు ప్రభు తెలియనట్లుగానే అడిగారు. అడిగితే వారు నీకు తెలియదని వాళ్ళు కూడా సమాధానం ఇచ్చి వారు చెప్పుతున్న మాటలు ఏంటంటే, ఆయన నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయనను ఎలాగూ అప్పగించారో మీకు తెలుసు కదా. క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో మీకు తెలియదా? ఇశ్రాయేలీయులను విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఆయన శక్తిగల ప్రవక్త అనుకున్నారంట, క్రియలలోను వాక్యములోను. తర్వాత ఆయన ఇశ్రాయేలులను విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి అని కూడా చెబుతున్నారు. ఇశ్రాయేలులను విమోచిస్తాడని నిరీక్షించారంట. వాక్యములోను క్రియలలోను శక్తిగల ప్రవక్తని విశ్వసించారంట యేసు ప్రభువుని. అంతగా విశ్వసించినటువంటి ఆ యేసు ప్రభువుని ఆయన కన్నులు ఎందుకు మూశాడు మరి అనంటే, వారితో సంభాషించుకుంటూ వెళుతున్నప్పుడు వారిలో ఒక అనుమానం ఉన్నది. ఆయన మృతుల్లో నుంచి లేచాడనేది వారు నమ్మటలేదు. 23వ వచనము, కొందరు దేవదూతలు 22 అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తనకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.
ఆయన బాడీ అక్కడ లేదు, ఆయన లేచాడో ఏమో మాకు తెలియదు, కానీ మాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన అక్కడ లేడు, కానీ దేవదూతలను అయితే మేము అక్కడ చూసామని మాకు చెప్పారు. మాకు ఆశ్చర్యమును కలుగజేసింది. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిది, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళారు కానీ ఆయన చూడలేదు, ఏమైపోయాడో మాకు తెలియదు అంటున్నాడు. అన్నప్పుడు యేసు ప్రభు వారి మీద కోపపడినట్లుగా ఒక మాట కనబడుతుంది 25వ వచనంలో. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమత్తులారా అన్నాడు. అవివేకులారా అన్నారు. ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమత్తులారా అన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎందుకు వారి కన్నులు మూయబడ్డాయి అంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు కన్నులు మూయబడకపోతే ఆయనను గుర్తుపట్టి మృతుల్లోంచి లేచాడని నమ్మేవారు. దేవుడికి అలా ఇష్టము లేదు, నమ్మటము, చూచి నమ్మటం ఆయనకి ఇష్టం లేదు. మరి దేన్ని బట్టి నమ్మాలని ఆయన ఆశపడుతున్నారు అంటే, అదే 25వ వచనంలో ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమత్తులారా అన్నాడు. అంటే వాక్యం ఏదైతే తెలియజేసిందో ఆయన పునరుద్ధానమును గూర్చి, ఆయన జన్మమును గూర్చి, ఆయన శిలువ మరణమును గూర్చి, ఆయన పునరుద్ధానమును గూర్చి, ఆయన రెండవ రాకడను గూర్చి లేఖనం ఏది చెప్పిందో లేఖనాలను మీరు నమ్మాలి, చూసి నమ్మటం కాదు ఆయనకు కావలసింది. చూసి నమ్మితే ఆయనకి ఇష్టం ఉండదు, కానీ వాక్యములో రాయబడినది నీవు నమ్మితే ఆయనకి చాలా సంతోషిస్తాడు. అంటే వాక్యం పట్ల అంత ఆసక్తిని దేవుడు చూపెడుతున్నాడు. అంత ఆసక్తి వాక్యం పట్ల ప్రతి విశ్వాసి చూపించాలనే ఒక గొప్ప పాఠమును దేవుడు మనకిక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాదు, యేసు ప్రభు 26వ వచనంలో, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి ప్రవచన భావమును వారికి తెలిపెను అన్నాడు. ఇక్కడ చూడండి, సమస్త ప్రవక్తలు అన్నాడు, ప్రథమముగా మోషేయు అని ఒక ప్రవక్త పేరు కూడా చెప్పాడు. ఇశ్రాయేలీలు మోషే యొక్క లాను, మోషే యొక్క ధర్మశాస్త్రమును వాళ్ళు అనుసరిస్తూ దాన్ని గట్టిగా నమ్ముతున్నటువంటి వారు. ఆ మోషే యేసు పునరుద్ధానమును గురించి చెప్పాడు. మర్మమైనట్లుగా లేవీకాండము 23వ అధ్యాయంలో పండుగలను గురించి చెప్పినప్పుడు ఆయన పునరుద్ధానం గురించి రాయబడింది. ఆయన 3వ దినమున లేస్తాడని సమస్త ప్రవక్తలు చెప్పారంట. వాటన్నిటిని గూర్చి తన గూర్చి రాయబడిన ప్రవచనములన్నిటి భావము వారికి తెలిపారు. భావము, దాని భావం ఏమిటి మీరు ఆలోచించండి. ఆయన 3వ దినమున లేస్తాడనే కదా అక్కడ రాయబడి ఉంది. అవి చదువుకుంటున్నారు, వాటిని ప్రకటించుకుంటున్నారు, వాటిని ధ్యానం చేస్తున్నారు, కానీ వాటినే మీరు నమ్మలేదు అని వారికి బుద్ధి చెప్పటానికి వారు కన్నులు మూశాడు. అంతేగాని వారికి కనబడి ఆయన నజరేయుడైన యేసును నేనే మృతుల్లోంచి లేచాడని ఎందుకు కనపరుచుకున్నట్టు ఖచ్చితంగా నమ్ముతారు. అంటే అక్కడ మనం నేర్చుకోవలసిన ప్రధానమైన పాఠం ఏమిటి అంటే, వాక్యాన్ని నమ్మాలి, చూసి నమ్మేదానికంటే. వాక్యాన్ని ఎంతగా నమ్మాలో బైబిల్ మనకి ఏం చెప్తుందో ఒకసారి బైబిల్లో నుంచి ఒక వచనాన్ని మనం చూద్దాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము నుండి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. 18 వరకు చదివాను, 17, 18 వచనాలు. 19వ వచనం చదవక మునుపు ఈ 2 వచనాలు వివరాన్ని చెప్తాను. రూపాంతరపు కొండ మీదకి వారి ఇరుగుల్ని తీసుకుని వెళ్ళారు. ఆ రూపాంతరపు కొండ ఏమిటంటే అది హెర్మోను పర్వతం. వాస్తవానికి ఆ హెర్మోను పర్వతం మీదకి శిష్యులను తీసుకుని వెళ్ళి
ముగ్గురు శిష్యులను ప్రధానంగా తీసుకెళ్ళాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అక్కడ ఒక పక్క మోషే, ఒక పక్క ఏలియా వచ్చారు. ఆకాశం తెరవబడి తండ్రి మాట్లాడటం, దేవుని స్వరము వారు విన్నారు. ఆ సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. మాట్లాడుతూ మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే. అంటే యేసుతో ఉన్నారు, పైనుండి దేవుని స్వరము విన్నారు, పరలోకము నుండి వచ్చిన ఏలియా మోషేను చూశారు. ఒక పక్క ప్రవక్తలను చూశాము, చనిపోయి పరలోకానికి ఎత్తబడిన ప్రవక్తలను చూశాము, దేవుని స్వరము విన్నాము, యేసు ప్రభు మహిమలోనికి మలచబడుట చూశాము. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అన్నాడు 19వ వచనం. అంటే ఆ దర్శనముల కంటే, యేసు ప్రభుని ముఖాముఖి చూచిన దానికంటే, పరలోకంలోనికి ఎత్తబడినటువంటి ప్రవక్తలు వారికి కనబడినప్పుడు డైరెక్ట్గా చూచిన దానికంటే, దేవదూతలను చూచిన దానికంటే వాక్యాన్ని నమ్మటము, స్థిరమైన వాక్యము మనకున్నది అంటున్నాడు. ఆ వాక్యాన్ని మనం నమ్మాలంట. ఆ వాక్యము మనుషుని ఊహన బట్టి పుట్టలేదు, పరిశుద్ధాత్మ వలన ప్రవచించారు ప్రవక్తలని 20-21 వచనాల్లో రాయబడి ఉంది. ఇంకా మనము ఆలోచన చేస్తే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17లో కూడా వాక్యము పరిశుద్ధాత్మ వలన రాయబడింది. ఆ రాయబడిన వాక్యాన్ని మనం నమ్మాలి. అంటే దేవ దర్శనము కంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. మృతుల్లో నుంచి లేచిన యేసును చూచేదానికంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఆ వాక్యమును మనం నమ్మాలి అనే పాఠము కొరకు వారి కన్నులు మూయబడేది. వాస్తవంగా యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచాడని ఆయన చూడకుండా ఆయన ఖాళీ సమాధిని చూసిన ప్రతివారు ఆయన లేచాడో లేదో అని మొదట నమ్మలేదు. స్త్రీలు నమ్మలేదు, శిష్యులు నమ్మలేదు, శిష్యులతో లేనటువంటి తోమా నమ్మలేదు. ఈ ఎమ్మాయి మార్గమును వెళుతున్న వీళ్ళిద్దరు కూడా మొదట నమ్మలేదు. అందరూ చూసి నమ్మినోలే. కానీ చూడక వాక్యాన్ని ఆధారం చేసుకుని ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు. అలాగ నేను నమ్మాను. అలాగ నమ్మినటువంటి క్రైస్తవులు, సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది సేవకులు యెరూషలేము పోయి యేసు ప్రభు ఖాళీ సమాధిని చూసి తృప్తి చెందుతుంటారు. ఆ ఖాళీ సమాధి కంటే కూడా మృతుల్లో నుంచి లేవటానికి మునిపే రాయబడిన లేఖనాలను నమ్మటము, మృతుల్లోంచి లేచిన తర్వాత రాయబడిన క్రొత్త నిబంధనను నమ్మటము చాలా ప్రాముఖ్యము. యెరూషలేముకి అంత డబ్బులు ఖర్చు కొట్టుకొని పోయి ఖాళీ సమాధి చూస్తే ఏమొస్తుంది? వాక్యము చదివి వాక్యములోనిది నమ్మిన వారు ధన్యులు. ఈ గొప్ప పాఠమును నేర్పించటానికే ఆ ఎమ్మాయి మార్గమున వెళ్ళిన ఇద్దరి కన్నులు మూయబడింది. వారికి బోధ ప్రకటింపబడిన తరువాత వారి కన్నులు తెరవబడటము దేవుని చిత్తమై ఉన్నది. అప్పుడు వారు చూసి నమ్మారు. తోమా కూడా చూసే నమ్ముతానన్నాడు. శిష్యులు కూడా స్త్రీలు వచ్చి చెబితే నమ్మలేదు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కనుక ప్రధానమైన పాఠం ఏమిటి అనంటే, వాక్యాన్ని నమ్మే విశ్వాసులు దేవుడికి కావాలి. ఆ వాక్యములో ఆయన కన్యకు పుట్టాడంటే నమ్మాలి, ఆయన సిలువ వేయబడ్డాడంటే నమ్మాలి, మృతుల్లోంచి లేచాడంటే నమ్మాలి, ఆయన మన కొరకు తిరిగి రాబోతున్నాడంటే నమ్మాలి, ఆయన నామమందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వాడు నిత్యజీవం పొందుతాడని రాయబడి ఉంటుంది, నమ్మాలి. ఆ నమ్మకము కొరకే దేవుడు వారి కన్నులు మూసేశాడు. అంటే వారు ఏం నమ్మాలి? బోధించినప్పుడు ఆ బోధను బట్టి నమ్మాలనేది దేవుని చిత్తమై ఉన్నది. అందుకు వారి కన్నులు మూయబడింది. తర్వాత వారి కన్నులు తెరవబడ్డాయి. ఇది మొదటి పాఠం అయితే, రెండవదిగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అనంటే 32వ వచనములో, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయములో మనకు మండుచుండలేదా అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారితో సంభాషిస్తూ లేఖనాల్లో నుంచి ఇలా రాయబడింది. దావీదు 16వ కీర్తనలని శరీరము కుళ్ళు పట్టదని అక్కడ రాయబడి ఉంది కదా ప్రవక్తలలో. అలాగే ఆయన మృతుల్లోంచి లేచుంటాడు. ఎందుకు?
మీరు నమ్మట్లేదు. మోషే చెప్పాడు కదా, ప్రవక్తలు చెప్పారు కదా ఆయన మృతుల్లోంచి లేస్తాడని, పునరుద్ధారుడైతాడని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది కదా, మీరు ఎందుకు నమ్మలేదని ఒక్కొక్కరు చెబుతున్నప్పుడు వాళ్ళ హృదయాలు మండాయంట. ఆ మండిన సంగతి ఆయన అదృశ్యుడై వారి యొద్ద నుంచి వెళ్ళిపోయిన తర్వాత, వారి కన్నులు తెరవబడిన తర్వాత అప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు. అంటే ప్రవక్తలు చెప్పిన వాక్యమును మనము ప్రకటిస్తే ఎదుటివాని హృదయము మండుతుంది. చాలా కాలం కిందట నేను చెప్పాను, వాక్యము హృదయానికి ఏం చేస్తుంది అనేది. వాక్యము హృదయాన్ని గాయపరచగలదు, పొడవగలదు, చించగలదు, మండించగలదు. వాక్యము హృదయములో నింపుటకు ఉపయోగపడగలదు అనేది వాక్యానికి హృదయానికి ఉన్న సంబంధాన్ని చాలా కాలం కిందట ప్రసంగించినది యూట్యూబ్లో ఉంటుంది, మీరు వినొచ్చు. వాక్యము హృదయము అనే సబ్జెక్టు మీద మీరు కొట్టి చూడండి, వస్తుంది. అయితే ఇక్కడ మనకి నేర్పిస్తుంది ఏంటంటే వాక్యము ఎప్పుడు కూడా హృదయాన్ని మండిస్తాం. కొంతమంది ప్రసంగికులు జోకులు ఎక్కువగా ప్రసంగాల్లో చెప్తారు. అఫ్కోర్స్ నేను కూడా కొన్ని సందర్భాల్లో చెప్తాను, ఎందుకంటే ఎదుటివాడిని అలర్ట్ చేయటానికి. ఆ జోకుల మీదే బండి ఉందనుకోండి, ఆ జోకులు హృదయాన్ని మండించు. నేను నవ్విస్తాదేమో కానీ నీ హృదయాన్ని మండించదు. కానీ లేఖనము నీ హృదయాన్ని మండిస్తుంది. లేఖనములో నుంచి బోధించటం హృదయాన్ని మండిస్తుంది. ఆ పాఠం కూడా దేవుడు నేర్పించాలనుకున్నాడు. ఇక్కడ కేవలము ప్రవక్తలు ఏం చెప్పారు, మోసే ఏం చెప్పారు, పునరుద్ధానమును కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు హృదయాలు మండాయంట. ఇది రెండవదిగా మనం నేర్చుకోవలసిన పాఠం. మనం వాక్యములోని విషయాలను చదివించి మనం బోధించినప్పుడు అది హృదయాన్ని మండిస్తుంది. చాలా మంది ఈనాడు క్రైస్తవులు బైబిల్ చదువుతున్నప్పుడు హృదయం మండుతుంది. బైబిల్ వాక్యాన్ని వాక్యములోని సత్యమును బోధిస్తున్న సేవకులు బోధిస్తున్నప్పుడు మన హృదయం మండుతుంది. అలాంటి బోధలు కూడా మనకు అవసరము. యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు వాళ్ళు హృదయము మండిందంట. ఇది రెండవదిగా మనం నేర్చుకోవలసినటువంటి పాఠం. ఆ హృదయము మండిందన్న సంగతి వారు ఎప్పుడు గుర్తించారు? యేసు ప్రభు వారి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే వారి కన్నులు తెరవబడింది, యేసు ప్రభు అదృశ్యుడై వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తించారు. అంటే వాక్యము నీ హృదయాన్ని మండిస్తూ ఉన్నప్పుడు ఇది సత్యవాక్యము, ఇది జీవవాక్యము, దీని యందు మనము నమ్మిక ఉంచాలి అనే పాఠాన్ని కూడా దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. మూడవదిగా మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? వారి కన్నులు మూయబడటానికి, వారి కన్నులు తెరవబడటానికి, అంటే కొద్ది సమయం మూయబడింది కదా, ఆ మూయబడినప్పుడు ఏ పాఠం అయితే వారికి నేర్పింపబడిందో, వారి కన్నులు తెరిచి ఉంటే ఆ పాఠము వారికి నేర్పింపబడదు. అంటే కొద్ది సమయము లేఖనముల యందు వారికి అంధకారమును కలుగు చేశారు. లేఖనములు కొద్ది సమయము ఆయన పునరుద్ధానమును గూర్చి వాళ్లకు గురుడితనమును దేవుడే కలుగు చేశాడు. గురుడితనము దుష్టుడు కలుగు చేస్తేనేమో సత్యము మరుగైపోతుంది, సువార్త అర్థము కాదు. బైబిల్లో రాయబడిన మాటలు, అవిశ్వాసులైన వారి మనోనేత్రములను యోగ సంబంధమైన దేవత గురుడితనము కలుగు చేస్తుందని 2వ కొరింథీ పత్రిక 4:4 రాయబడింది కదా. దుష్టుడు గురుడితనము కలిగి చేస్తే వాక్యం అర్థము కాదు, మందిరములోని పనులు అర్థము కావు, దేవుని క్రియలు అర్థము కావు, దేవుని కార్యాలు అర్థము కావు, దేవుని రక్షణ సంకల్పం అర్థము కాదు, దైవ కార్యాలు ఏవి అర్థం కావు. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో గురుడితనమును కలుగు చేస్తాడు. ఆయన గురుడితనమును కలుగు చేశాడంటే అందులో మనకు మేలే. అంటే అంధకారము అప్పుడప్పుడు భక్తులకు ఎందుకు కలుగుతుంది అనంటే, ఆ అంధకారములో వారు బుద్ధి చెప్పబడుతుంది. ఆ అంధకారములో వారు చేసిన పొరపాట్లకు, వారు చేసిన క్రియలకు, వారి మందత్వమునకు, వారి అవివేకతనానికి బుద్ధి చెప్పబడి వాస్తవాన్ని తర్వాత వారికి చూపించటానికే దేవుడు కొద్ది సమయము గురుడితనము కలుగు చేస్తాడు. ఇది మూడవదిగా నేర్చుకోవలసిన పాఠం. మన ఆధ్యాత్మిక జీవితం ఎల్లప్పుడూ వెలుగుతో నిండిపోదండి. కొన్నిసార్లు అంధకారము కలుగు చేస్తారు. అది ఎలాగంటే విపరీతమైన శోధనలు, ఆర్థిక ఇబ్బందులు,
నేనైతే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. ఈ పూట తింటానా లేదా అన్నంత ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. తెల్లవారితే మా పాపకు స్కూల్ ఫీజు కట్టగలనా లేదా అన్నంత ఆర్థిక ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను. కొన్ని సందర్భాలలో ఒక పూట 4 ఇడ్లీలు తిని గడిపిన దినాలు నేను అనుభవించాను. ఎందుకు ప్రభు నాకు ఇంతగా అంధకారాన్ని నా చుట్టూ కలుగు చేశాడబ్బా? అనారోగ్య పరిస్థితులు ఎందుకు కలుగు చేశాడబ్బా? మెడిసిన్ కొనుక్కోలేని పరిస్థితులు ఎందుకు కలుగు చేశాడు? ఈ కొద్ది కాలం అంధకారంలో దేవుడు నాకేం నేర్పిస్తున్నాడు, ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనేది నేను ఆలోచిస్తే దేవుడు చాలా విషయాలు నేర్పించాడు. ఆయన కలుగు చేసిన ఈ శ్రమలో అనే అంధకారము, ఇబ్బందులు అనే అంధకారము ద్వారా వాక్యములోని మరికొన్ని లోతైన విషయాలు చూడగలిగిన కృప ఇచ్చాడు. మనుషులంటే ఎట్లాంటి వాళ్ళు అర్థం చేసుకునే కృప ఇచ్చాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకునే జ్ఞానమును కలుగు చేశాడు. డబ్బు విషయంలో ఎటువంటి జాగ్రత్త పడాలో నేర్పించాడు. బోధ విషయంలో ఎటువంటి జాగ్రత్త పడాలో నేర్పించాడు. దేవుడు ఎప్పుడైనా నీకు అంధకారము కలుగు చేస్తే అది తాత్కాలికమే. ఆ తాత్కాలికములో ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తాడు. వీరికి గుడ్డితనము కలుగు చేసి లేఖనములలోని సత్యమును వారికి బయలుపరిచాడు. అప్పుడు దాకా అర్థము కాని వాక్యములోని మర్మములు, సత్యములు వారికి అర్థమయ్యింది. ఇదే గుడ్డితనము దావీదు భక్తుడికి కూడా కలిగింది. 119వ కీర్తన 18వ వచనములో, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువుము అని. అంటే ఆ ఆశ్చర్యకరమైన సంగతులు వాక్యములో ఉన్నవని తెలిసినప్పటికీ చూడలేని గుడ్డితనం ఉంది. ఆ గుడ్డితనం దేవుడు ఎందుకు కలుగు చేశాడనంటే ఆ గుడ్డితనం పోవాలని ఇతడు ప్రార్థించే అనుభవం గురించి తీసుకొచ్చాడు. చూసారా? మీరు కూడా చదువుతున్నప్పుడు ఇక్కడ ఏదో మర్మం ఉందని అర్థమవుతుంది, కానీ మనం ఎంత చదివినా అర్థం కాదు అక్కడ. అప్పుడు ప్రార్థన చేయాలనే జ్ఞానం మనకు వస్తుంది. ఆ ప్రార్థన ద్వారా దేవుడు మన మనోనేత్రాలను వెలిగించి అది వరకు నీకు కనబడని ఒక అద్భుతమైన సత్యము అక్కడ ఉన్నది నీకు దేవుడు నీ కన్నుల ఎదుట ఆవిష్కరిస్తాడు. నీ కన్నుల ఎదుట అది ప్రత్యక్షపరుచుతాడు. అది మన మేలు కొరకే గుడ్డితనమును ప్రభువు కలుగు చేస్తాడు. కనుక ఈ ఎమ్మాయి మార్గమున వెళ్ళిన వారి జీవితంలో కొద్ది సమయం ఎందుకు అంధకారము కలిగిందనంటే ఈ అద్భుతమైన పాఠాలను వారికి నేర్పించటానికే. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వారి కన్నులు ఎప్పుడు తెరవబడ్డాయి అంటే బోధ అయిపోయింది. యేసు ప్రభు పునరుద్ధానమును గురించి రాయబడిన ప్రవచనాలన్నీ తెలియజేశాడు. 30వ వచనం దగ్గరకు వచ్చి ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా అన్నాడు. దానికి ముందు వాక్యమును రొట్టెను విరిచి వాళ్ళకి పంచిపెట్టాడు. ఇప్పుడు వాక్యానికి సాదృశ్యమైన రొట్టెను విరిచి పంచిపెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు గుర్తించారు. ఎప్పుడైనా యేసు ప్రభువుని గుర్తించాలంటే వాక్యము చదివినప్పుడు కదా. ఆ వాక్యం అనే రొట్టెను విభాగించటం నేర్చుకోవాలి, విడదీయడం నేర్చుకోవాలి, సందర్భాలను విడదీసి దాన్ని అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. అప్పుడు సత్యాన్ని గుర్తుపట్టగలుగుతాం. సత్యమే యేసుక్రీస్తు ప్రభువు. నేను సత్యమును అని అన్నాడు కదా. యేసు ప్రభువును గుర్తుపట్టాలండి. పరమగీతములో కూడా నేను ఆయనను 10,000 మందిలో ఆయనను గుర్తుపట్టగలను అని సంఘం అంటుంది. ఏ సంఘం అయితే పరలోక ఎత్తబడుతుందో ఆ సంఘమును గురించి పరమగీత గ్రంథములో రాయబడింది. ఆ సంఘం యేసు ప్రభువును గుర్తించినట్లుగానే మనము కూడా యేసు ప్రభు రెండవ రాకడను, మొదటి రాకడను, ఆయన అప్పుడప్పుడు అదృశ్య రూపుడిగా ఈ లోకానికి వస్తున్నప్పుడు గుర్తించటం నేర్చుకోవాలి. వాక్యములోని యేసు ప్రభు యొక్క లక్షణాలను గుర్తించటం నేర్చుకోవాలి. సత్యమును గుర్తించటం నేర్చుకోవాలి. ఈ పాఠము కూడా దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్నాడు. ఆయన పునరుద్ధానములో మనకు నేర్పించాలనుకున్నది ఏమిటో తెలుసా? లేఖనములలోని శక్తిని నేర్పించాలనుకుంటున్నాడు.
అందుకే ఒక సందర్భంలో ప్రభు అంటాడు, మీరు లేఖనములను కానీ ఆయన పునరుద్ధానమును కానీ ఎరుగక పొరపాటు పడుతున్నారన్న. లేఖనములను ఎరిగితే ఆయన పునరుద్ధానం అర్థమైపోతుంది. ఆయన పునరుద్ధానపు శక్తిని ఎరిగినా కూడా లేఖనంలోని సత్యం ఏమిటో మనకు అర్థమైపోతుంది. కనుక ఈ పాఠాలను ప్రభువు మనకి నేర్పించదలిచి ఈ ఎమ్మాయు మార్గమున వెళుతున్న వారి సందర్భమును ఇక్కడ ప్రథమముగా మన కొరకు దేవుడు రాయించి పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రండి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో మీరందరూ ఏకీభవించాలి. ప్రేమగల నా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన నా ప్రభువా, ఈ వాక్యము వింటున్న వారి హృదయములలో వాక్యం పట్ల ఆసక్తిని మీరు కలుగు చేయండి. వాక్యాన్ని బట్టి మిమ్మల్ని గుర్తించే కన్నులు దయచేయండి. వాక్యాన్ని బట్టి మిమ్మల్ని అర్థం చేసుకునే కృప దయచేయండి. సత్యాన్ని గ్రహించే మహిమ వారికి ప్రకాశించునుగాక. సహాయం చేయడు ప్రభా. అప్పుడప్పుడు మీరు మాకు అంధకారము కలుగు చేసేది మాకు కొన్ని పాఠాలు నేర్పించటానికే, కొన్ని సత్యాలు నేర్పించటానికే, కొన్ని మర్మాలు నేర్పించటానికే ప్రభా. అటువంటి కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమందు ధ్యానం చేసి నీ వాక్యము ద్వారా మా ఆత్మను బలపరిచినందుకు స్తోత్రాలు. వాక్యములోని మర్మములను బట్టి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.